MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. MDH. సినిమా ఇండస్ట్రీలో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేయాలని తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ లో వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మరి అందులో తీసుకున్న నిర్ణయాలేంటి? నిజంగానే థియేటర్స్ బంద్ కాబోతున్నాయా? చూద్దాం ఎక్స్క్లూసివ్ గా. చాలా రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో ఎగ్జిబిటర్లు నిర్మాతలకు మధ్య పర్సెంటేజ్ యుద్ధం నడుస్తూనే ఉంది. తమకు పర్సెంటేజ్ సిస్టంలో సినిమాలు విడుదల చేయాలని ఎగ్జిబిటర్లు పట్టుపడుతుంటే అలా చేస్తే తమకు నష్టం వస్తుందంటున్నారు నిర్మాతలు. వెల్కమ్ టు సప్తగిరి NPS యూనివర్సిటీ. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. ఈ క్రమంలోనే ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన సంయుక్త రాష్ట్రాల ఎగ్జిబిటర్స్ మీటింగ్ కు దాదాపు 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. అందులో సురేష్ బాబు, దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతలు కూడా ఉన్నారు. ఈ మీటింగ్ లో తమ డిమాండ్స్ ఛాంబర్ ముందు పెట్టారు ఎగ్జిబిటర్లు. ప్రస్తుతం నడుస్తున్న అద్దె ప్రాతిపదికన థియేటర్లో నడిపే పరిస్థితుల్లో తాము లేవని చెప్పేశారు థియేటర్ యాజమాన్యం. అలా చేస్తే నష్టాలు వస్తున్నాయని, థియేటర్స్ నడపలేని స్టేజిలోకి వెళ్లిపోయామని తమ కష్టాలు చెప్పుకున్నారు. ఓ సినిమాకు 30 కోట్ల గ్రాస్ వస్తే ఎగ్జిబిటర్ షేర్లో తొలి వారం 25%, రెండో వారం 45%, మూడో వారం 60%, మిగిలిన వారాలు 70% డిమాండ్ చేస్తున్నారు. అలాగే 10 కోట్ల నుంచి 30 కోట్ల గ్రాసర్స్ కు 1వ వారం 40%, రెండవ వారం 50%, మూడవ వారం 60%, మిగిలిన వారాలు 70% డిమాండ్ చేస్తున్నారు. ఇక 10 కోట్ల లోపు గ్రాసర్స్ కు 1వ వారం 50%, రెండవ వారం 60%, మిగిలిన వారాలు 70% అడుగుతున్నారు. గత 10 ఏళ్లలో 2 తెలుగు రాష్ట్రాల్లో 2000 సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయి. దాదాపు 1400 థియేటర్లు ప్రస్తుతం యాక్టివ్గా ఉన్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొన్ని థియేటర్లు మూతపడక తప్పదు. అందుకే నిర్మాతలు సహకరించి పర్సెంటేజ్ విధానానికి అంగీకరించాలని కోరుతున్నారు ఎగ్జిబిటర్లు. మరి దీనిపై నిర్మాతల రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి. బోలా శంకర్ తర్వాత చిరంజీవి ఒకే జోనర్లోనే ఉండిపోవాలని ఫిక్స్ అయిపోయారా? కొన్నాళ్ళు అలాంటి సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఎంత మంచి దర్శకుడు వచ్చినా కూడా ఆ జోనర్ వైపు కన్నెత్తి కూడా చూడట్లేదా? రాబోయే 2-3 ఏళ్ల పాటు ఆ ఒక్క జోనర్ పైనే ఫోకస్ చేయాలని ఫిక్స్ అయిపోయారా? మరి చిరును ఆకర్షిస్తున్న ఆ జోనర్ ఏంటి? ఒక్క సినిమాతో చిరంజీవిలో చాలా మార్పులే వచ్చాయి. ముఖ్యంగా భోలా శంకర్ తర్వాత రీమేక్ సినిమాలకు నో అంటున్నారినా. అందుకే కళ్యాణ్ కృష్ణతో చేయాల్సిన సినిమాను కూడా పక్కన పెట్టారు. అలాగే రొటీన్ మాస్ కమర్షియల్ సినిమాలకు కొన్నాళ్లు బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నారు. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ తర్వాత తన కెరీర్లో ఎప్పుడూ సోషియో ఫ్యాంటసీ సినిమాలు చేయలేదు చిరంజీవి. ఇన్నేళ్ల తర్వాత వశిష్ఠతో ఆ జోనర్లోకి వెళ్లారు మెగాస్టార్. ఆ చిత్ర షూటింగ్ పూర్తయింది. త్వరలోనే డేట్ కూడా ప్రకటించనున్నారు మేకర్స్. దాంతో పాటు అనిల్ రావిపూడి సినిమాను అనౌన్స్ చేశారు చిరంజీవి. అనిల్ రావిపూడి సినిమా పూర్తిగా ఎంటర్టైన్మెంట్ జోనరే. అందులో ఎలాంటి లాజిక్స్ ఉండవు. హాయిగా సంక్రాంతికి ఫ్యామిలీస్తో పాటు 2.5 గంటలు నవ్వుకునే సినిమా చేస్తున్నారు అనిల్, చిరు. ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు తరహాలో సాగే అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. భోలా శంకర్ తర్వాత మాస్ యాక్షన్ సీరియస్ సినిమాలకు బ్రేక్ ఇచ్చేశారు చిరు. అందుకే అనిల్ రావిపూడితో సరదా సినిమా చేస్తున్నారు. దీని తర్వాత బాబీతోనూ ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ కు రెడీ అవుతున్నారు. 2026లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. గతంలో ఈ కాంబోలో వచ్చిన వాల్తీరు వీరయ్య బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 36 ఏళ్ల తర్వాత మణిరత్నం తెలుగు సినిమా చేయబోతున్నారా? గీతాంజలి తర్వాత టాలీవుడ్ నుంచి ఎన్నో ఆఫర్స్ వచ్చినా సింపుల్ గా నో చెప్పిన మణి సార్ ఇన్నాళ్లకు తెలుగు సినిమాకు ఓకే చెప్పారా? మరి ఈయన ఏ హీరోతో పనిచేయబోతున్నారు? మణిరత్నం రీ ఎంట్రీ సినిమాలో హీరో ఎవరు? అది ఎప్పుడు మొదలు కాబోతోంది? మణిరత్నం ఇన్నేళ్ల కెరీర్లో ఒకే ఒక్క తెలుగు సినిమా చేశారు.
1989లో నాగార్జున హీరోగా నటించిన గీతాంజలి తర్వాత మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు మణి. ఆయన డబ్బింగ్ సినిమాలే తెలుగులో మ్యాజిక్ చేశాయి. గీతాంజలి తర్వాత ఎంతో మంది హీరోలు ఆఫర్ ఇచ్చినా ఆయన మాత్రం హిందీ, తమిళంకే పరిమితమయ్యారు. పొన్నియిన్ సెల్వన్తో ఫామ్లోకి వచ్చిన మణిరత్నం ప్రస్తుతం థగ్ లైఫ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా జూన్ 5న విడుదల కానుంది. కమల్ హాసన్తో నాయకుడు తర్వాత మణి చేస్తున్న సినిమా ఇది. సింబు మరో హీరోగా నటిస్తున్నారు. గ్యాంగ్స్టర్ డ్రామాగా థగ్ లైఫ్ వస్తుంది. త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఒక తెలుగు హీరోతో పనిచేయబోతున్నారు మణిరత్నం. జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టితో మణిరత్నం ఓ లవ్ స్టోరీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం 36 ఏళ్ల తర్వాత మణిరత్నం చేయబోయే తెలుగు సినిమా ఇదే అవుతుంది. నాని లాంటి హీరోలు జీవితకాలంగా మణిరత్నంతో పనిచేయాలని చూస్తున్నారు. అలా చూస్తే నవీన్ పోలిశెట్టికి ఇది బంపర్ ఆఫరే. మరి చూడాలిక ఏం జరగబోతోందో. మామూలుగా అయితే సమ్మర్ సీజన్ అంటేనే వరుసగా సినిమాలు వస్తుంటాయి. కానీ కరోనా తర్వాత ఎందుకో మరి మన మేకర్స్ సమ్మర్ పై పెద్దగా ఫోకస్ చేయట్లేదు. పెద్ద హీరోలు కూడా సమ్మర్ ను వదిలేస్తున్నారు. అదేంటో విచిత్రంగా సమ్మర్ తర్వాత అంత సమరానికి సై అంటున్నారు. మరి పీక్ సమ్మర్ ని వదిలేసి వీక్ సమ్మర్ పై ఫోకస్ చేస్తున్న వాళ్ళెవరు? సమ్మర్ సీజన్ అంతా కలిపితే కనీసం 200 కోట్ల బిజినెస్ కూడా జరగలేదు. ఒకప్పుడు 1000 కోట్ల బిజినెస్ చేసే సీజన్ ని కాస్త ఇప్పుడు పూర్తిగా నీరు గార్చేస్తున్నారు మన మేకర్స్. కారణం తెలియదు కానీ అంతా సమ్మర్ సీజన్ అంటేనే నో అంటున్నారు. గత 2-3 నెలల్లో మ్యాడ్ స్క్వేర్, కోర్ట్, హిట్ 3 సింగిల్ మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా ఆడాయి. పిల్లలకు హాలిడేస్ ఉంటాయి, ఏ ఎగ్జామ్స్ గోలా ఉండదు. అయినా కూడా పీక్ సమ్మర్ ని వదిలేస్తున్నారు మన హీరోస్. ఇంకా మాట్లాడితే ఎండలు తగ్గాకే అసలు సినిమా సీజన్ మొదలవుతుంది. ఈ లిస్ట్ లో రాబోతున్న తొలి పెద్ద సినిమా హరిహర వీరమల్లు. జూన్ 12న ఈ సినిమా విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాన్నాళ్లుగా ఈ సినిమా కోసం చూస్తున్నారు. హరిహర వీరమల్లు వచ్చిన వారానికి జూన్ 20న కుబేరాతో ధనుష్ రానున్నారు. అప్పుడెప్పుడో కరోనా టైంలో లవ్ స్టోరీ సినిమాతో వచ్చిన శేఖర్ కముల 3 ఏళ్లకు పైగా గ్యాప్ తీసుకుని కుబేరా తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాగార్జున మరో హీరోగా నటిస్తున్నారు. పాన్ ఇండియన్ మూవీగా వస్తున్న కుబేరాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మామూలుగా సమ్మర్ సీజన్ మిస్ అయితే తర్వాత దివాళీ, దసరాపై కన్నేస్తుంటారు మన హీరోలు. మధ్యలో మంచి సీజనే లేనట్టుగా ఒక్కరు కూడా రారు. కానీ ఈసారి మాత్రం అలా కాదు. సమ్మర్ అయిపోయిందో లేదో ఈ గ్యాప్ లోనే చాలా సినిమాలే వస్తున్నాయి. ముఖ్యంగా జూన్, జూలైలో ఈసారి సినీ జాతరే జరగబోతోంది. పాజిటివ్ టాక్ గాన్ వచ్చిందంటే జూన్ అంతా హరిహర వీరమల్లు హవానే కనిపిస్తుంది. పవన్ కి తోడు ధనుష్ కూడా ఉన్నారు. ఇక జూన్ 27న కన్నప్పతో రానున్నారు మంచు విష్ణు. ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు ఈ హీరో. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టింది టీం. పైగా ప్రభాస్ కూడా ఉన్నారు కాబట్టి అంచనాలు బాగానే ఉన్నాయి. జూలైలో సినీ సీజన్ మొదలు పెట్టబోయేది విజయ్ దేవరకొండ. జూన్ 4న ఈయన నటిస్తున్న కింగ్డమ్ విడుదల కానుంది. నిజానికి మే 30నే రావాల్సిన ఈ చిత్రాన్ని దేశంలోని పరిస్థితుల కారణంగా వాయిదా వేశారు. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న కింగ్డమ్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు సూర్యదేవర నాగవంశీ. అన్నీ కుదిరితే చిరంజీవి విశ్వంభర సైతం జూలైలోనే విడుదల కానుంది. ఇంద్ర వచ్చిన జూలై 24నే విశ్వంభరను విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఇక జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. డబ్బింగ్ సినిమా అయినా కూడా తెలుగులో బిజినెస్ రేంజ్ 140 కోట్ల వరకు జరుగుతుంది. మొత్తానికి సినీ సీజన్ అంతా సమ్మర్ తర్వాతే కనిపించే అవకాశాలున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత క్రేజీ మల్టీ స్టారర్ భైరవం. ఫామ్ లో లేని హీరోలే నటిస్తున్నారు గానీ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన సినిమాకు రీమేక్ ఇదే. పైగా టీజర్ కూడా అదిరిపోయింది. తాజాగా ట్రైలర్ వచ్చేసింది. మరి భైరవం ట్రైలర్ ఎలా ఉంది? జూన్ 1 నుంచి జరగబోయే థియేటర్స్ బంద్ ఎఫెక్ట్ భైరవం సినిమాపై పడబోతుందా? అసలే క్రేజీ సినిమాలకే థియేటర్స్ కళ తప్పుతున్నాయి. ఆ మధ్య వచ్చిన హిట్ 3 సింగిల్ సినిమాలతోనే ఇప్పటికీ థియేటర్స్ రన్ అవుతున్నాయి. రాబోయే 2 వారాలు యమదొంగ, వర్షం అంటూ మళ్లీ పాత సినిమాలనే రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆశలన్నీ మే 30న రానున్న భైరవ సినిమాపైనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ అంతా ఫుల్ మాస్ యాక్షన్ తో పాటు ఎమోషన్స్ తో నింపేశారు దర్శకుడు విజయ్ కనకమేడల. తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన గరుడన్ సినిమాకు రీమేక్ ఇదే. ఒరిజినల్ ఛాయలు కనిపిస్తున్నాయి. తెలుగు ఆడియన్స్ కోసం మార్పులు భారీగానే చేసినట్లుగా అర్థమవుతుంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లు ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి. చివరి షాట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఓ గుడి, వాటి ఆస్తుల చుట్టూ తిరిగే గ్రామీణ కథ ఇది. మంచు మనోజ్ కు రీ ఎంట్రీ సినిమా ఇది. అలాగే బెల్లంకొండ, రోహిత్ సైతం చాలా రోజులుగా సక్సెస్ లో లేరు. దర్శకుడు విజయ్ కూడా ఉగ్రంతో కమర్షియల్ విజయం అందుకోలేదు. అందుకే అందరికీ భైరవం కీలకమే. మరోవైపు జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ అంటున్నారు ఎగ్జిబిటర్లు. ఇక్కడ చూస్తేనేమో మే 30న వస్తుంది భైరవం. మరి ఏం జరుగుతుందో చూడాలిక.
సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలూ గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.